అందరికీ నమస్కారం అండి. తీపి పులుపుల నిమ్మకాయ పచ్చడి ఒక్క నూనె చుక్క లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే విధానంగా పచ్చడి తయారు చేసి చూపిస్తానండి. నిమ్మ పచ్చడి నిమ్మకాయ వాసన పీల్చగానే మంచి ప్లెజెంట్గాను ఆకలి పుట్టించేదిగాను ఉండే ఈ నిమ్మకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దామండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి బాగా మరుగుతున్న నీళ్ళల్లో 1 కేజీ పల్చటి తొక్క ఉన్న నిమ్మకాయలను శుభ్రంగా చేసుకుని కడిగిన వాటిని ఒక స్టీల్ ప్లేట్లో వేసి మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. నిమ్మకాయ పచ్చడిని ఎప్పుడు కూడా మనం అల్యూమినియం వాటిల్లో వాడకూడదండి. ఇలా స్టీల్ ప్లేట్లలో పెట్టుకుని చల్లారిన తర్వాత గింజలన్నీ తీసి ముక్కలు చేసుకుని పక్కన ఉంచుకుందామండి. ఈ ఆవిరి మీద ఉడికిన నిమ్మకాయల్ని ఇప్పుడు నిమ్మకాయ పచ్చడికి మసాలా తయారు చేసుకుందామండి. ఒక కడాయిలో బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఇవన్నీ బాగా వేగే వరకు మీడియం ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇలా వేగుతున్న వాటిలో 1 స్పూన్ మిరియాలు కూడా వేసి వాటిని కూడా కొద్దిసేపు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరిన తర్వాత కొద్దిగా బరగ్గా ఉండేలాగా పౌడర్ చేసి పక్కన ఉంచుకుందామండి. చాలా ఈజీగా నిమిషాల్లో తయారైపోయి ఈ పచ్చడికి ఇప్పుడు మనం తీపి పులుపుల పచ్చడి అనుకున్నాం కనుక తీపిదనానికి ఒక కడాయిలోని 800 గ్రాములు పంచదార వేసి దానిలో 1 అరకప్పు నీరు వేసుకుని కరిగే వరకు కలుపుకుంటూ ఉందామండి. దీనికి మనం పాకాలు ముదురు పాకులు లేత పాకం అలా ఉండదండి. మనం మొత్తం పచ్చడి అయిన తర్వాత దగ్గరగా ఒక జామ్ లాగా తయారవుతుంది. ఇలా బాగా పంచదార అంతా కరిగే వరకు బాగా కలుపుకుందాం, బబుల్స్ వచ్చే వరకు. పంచదార మొత్తం కరిగి బబుల్స్ వస్తున్నాయండి. ఇప్పుడు దీనిలోని మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ పసుపు కలిపిన 3 టేబుల్ స్పూన్ల కారం, అలానే ఆవా మెంతి పొడి చేసుకున్న మసాలా పొడి కూడా వేసుకుని పచ్చడి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలిసిన ఈ మసాలాలన్నిటిలోని ఇప్పుడు మనం లో ఫ్లేమ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న నిమ్మ ముక్కలన్నిటినీ వేసుకుని వాటిని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుందామండి. మనం ఆల్రెడీ 20 నిమిషాలు ఉడకపెట్టాం కనుక ఇంకా మరీ ఎక్కువసేపు ఉంచితే చేదు వచ్చేస్తుందండి తొక్కల్లోది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. ఇలా బాగా చల్లారిన తర్వాత దగ్గరగా జామ్లా తయారైన ఈ నిమ్మకాయ పచ్చడిని ఇప్పుడు మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవడానికి తడిలేని గాజు సీసాల్లో స్టోర్ చేసుకుందామండి. 1 చుక్క నూనె లేని ఈ నిమ్మ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. అన్ని రకాల టిఫిన్స్లోకి, ముఖ్యంగా పరాటా చపాతీల్లోకి, పెరుగన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్ అండి. ఇక పిల్లలకి స్కూల్ తెరిచారు కనుక వాళ్ళకి పైన స్ప్రెడ్ చేసి ఇస్తే పరాటా చపాతీలు అసలు వదలకుండా తిని మరీ వస్తారండి, అడుగుతారు ఇంకా కావాలని. వీటన్నింటినీ సర్దుకున్న తర్వాత స్టోర్ చేసుకుంటానికి జాడీలోకి, వాడుకుంటానికి బాటిల్లోకి తీసుకుని ఇంకా టేస్ట్ చూడటమే రెడీ అండి. చాలా రుచిగా ఈజీగా తక్కువ టైంలో తయారైపోయే ఈ నిమ్మకాయ పచ్చడిని తప్పకుండా తయారు చేసుకుని రుచి చూడండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలానే ఆకలి కూడా పెంచే ఈ నిమ్మకాయ పచ్చడిలో విటమిన్స్ ఖజానా అని చెప్పుకోవచ్చండి. ఈ నిమ్మకాయ పచ్చడి విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.